అలానే ఎంసీఎస్లో బంగారం బంగారమే ఎప్పుడు కూడా. అది చెత్త కొప్పులో పడేసినా కానీ దాని విలువ దానికి ఉంటుంది. బంగారంలో పెట్టుబడి అంటే ఒక్క బంగారం కొనుగోలు చేయటమే బంగారంలో పెట్టుబడి పెట్టడం కాదు. ఆభరణాలు కొనటం లేదా బిస్కెట్ కొనటం అప్పుడే మనకి బంగారం కొంటే కొన్నట్టు ఫీలింగ్ అనుకుంటారు. కానీ బాండ్స్ కొని 156% లాభం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. బంగారపు బాండ్లు కొని 5 ఏళ్లలో కేవలం 5 ఏళ్లలో బంగారపు బాండ్స్ కొనుగోలు చేసి 156% లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ₹1 విట్టు పెడితే ₹1.5 లాభం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం 5 సంవత్సరాల్లో. జనరల్గా మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే 5.5 సంవత్సరానికి డబుల్ అవుతుంది. ఇది 5 ఏళ్లలో రూపాయికి ₹1.5 వచ్చింది. రూపాయికి ₹1.5, దానిపైనే ₹1.56 అంటే దాదాపు రూపాయికి ₹1.60 వచ్చింది అని చెప్పేసి తాజాగా ఆర్బీఐ అనౌన్స్ చేసిన దాని ప్రకారం నేను చెప్తున్నాను. ఇక బంగారం రేటు పెరుగుతూ పోతుంది. ఇవాళ తగ్గింది కొంచెం. బంగారం రేటు 1,00,000 దాటిపోయింది. ఇవాళ కొంచెం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకు రుణాలు అంటే బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టేటువంటి వాళ్ళు 100కి 100% పెరిగారు. 100కి 100%. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం 100% పెరిగారు. అంటే లాస్ట్ ఇయర్ ఒక 10 మంది పెట్టారు అనుకుందాం సుమారుగా. ఈ సంవత్సరం 20 మంది పెట్టారు. 100కి 100% అంటే రెట్టింపు పైగా బ్యాంకులో లోన్లు పెట్టి తీసుకున్నారు. బ్యాంకు లోన్లు ఈజీగా బంగారం వస్తున్నాయి కాబట్టి, ప్లస్ బంగారపు వాల్యూ పెరిగింది కాబట్టి ఆ వాల్యూ తగ్గ బంగారానికి సంబంధించినటువంటి కరెన్సీ ఇస్తారు కాబట్టి బ్యాంకుల్లో బంగారం పెట్టేటువంటి వాళ్ళ సంఖ్య రెట్టింపైంది. ఇది బంగారానికి సంబంధించినటువంటి అప్డేట్స్, తాజా అప్డేట్స్. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ మనం చూద్దాం. బాండ్స్ పెట్టినందువల్ల, బాండ్స్ కొనుగోలు చేసినందువల్ల బంగారపు బాండ్స్ ఎలా లబ్ధి పొందారు చూడండి. లోహం రూపంలో బంగారానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన సార్వభౌమ పసిడి బాండ్లు, వీటిని ఎస్జీబీలు అంటారు. ఎస్జీబీలు వీటిని బంగారాన్ని జనరల్గా ఎందుకు బంగారం ప్రత్యామ్నాయంగా బాండ్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తారంటే, మనం విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. కేవలం బంగారాన్నే కొనుగోలు చేస్తే కనుక కొనుగోలు చేసేటువంటి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి తగ్గ దిగుమతులు లేనప్పుడు బంగారం బాండ్స్ను రిలీజ్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మనకి రూపాయి వాల్యూ పడిపోకుండా ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా ఉన్నటువంటి బిజినెస్ వ్యవహారాలు ఇవన్నీ కూడా. సో ఆ కారణం చేత బాండ్స్ కొనుగోలు చేస్తారు. వీటిని సార్వభౌమ పసిడి బాండ్లు అంటారు. వీటిని కొనుగోలు చేసినటువంటి వాళ్ళు అంటే డిపాజిట్ చేసినటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించాయని చెబుతున్నారు. 5 ఏళ్ల క్రితం ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టినటువంటి వారికి ఏకంగా 156% ప్రతిఫలం లభించింది. 156% అంటే రూపాయికి ₹1.56. 2019-20 సిరీస్ ఎక్స్ విడత ఎస్జీబీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020 మార్చి 11 జారీ చేసింది. సో ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తూ ఉంటుంది ఆర్బీఐ ఈ బాండ్స్ని, ఎస్జీబీ బాండ్స్ని, సార్వభౌమ పసిడి బాండ్స్ అంటారు వీటిని. వీటిని ప్రతి సంవత్సరం విడుదల చేస్తూ ఉంటుంది. 2020 మార్చి 11 ఫస్ట్ విడుదల చేసింది. అప్పట్లో గ్రాము ధర వచ్చేసి ₹4,260గా నిర్ణయించి ఆ లెక్కన వీటిని విక్రయించింది బాండ్స్ని. అంటే ఆ రోజు గ్రాము వచ్చేసి ₹4,260. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ గ్రాము వచ్చేసి ₹10,905గా లెక్కించి ఆ లెక్కన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఆ లెక్కన వీటిని ఇప్పుడు ₹4,260కి విక్రయించింది ఆర్బీఐ. అప్పుడు తాజాగా వీటిని ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ ముందస్తుగా విక్రయించడం, అంటే ముందస్తుగా విక్రయించడానికి అనుమతించింది. అవకాశం గ్రాము ధర వచ్చేసి ₹10,905గా నిర్ణయించింది. ₹4,260 కొన్నారు గ్రాము. ఎప్పుడు? 2020లో. ఇది 2025. సో 2020లో ₹4,260 కొన్నటువంటి పసిడి బాండ్స్ని ఇప్పుడు గ్రాము వచ్చేసి ₹10,905కి నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి వీటిని విక్రయించుకునే దానికి అవకాశం ఇచ్చింది. 2020 మార్చి 2-6 మధ్య ఈ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న మదుపరులకు అదే నెల 11న ఎస్జీబీలను ఆర్బీఐ కేటాయించింది. వీటి గడువు 8 ఏళ్ళు, మ్యాక్సిమం 8 ఏళ్ళు ఉంచుకోవచ్చు ఆ బాండ్స్ గడువు. కానీ
ఎవరైనా అవసరం వచ్చినటువంటి వాళ్ళు ముందస్తుగా వాటిని అమ్ముకోవచ్చు. సౌలభ్యం కోసం 5 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా రిడెమెన్షన్ అంటే ముందస్తు అమ్మకాలు చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సిరీస్ ఎస్జీబీలకు ధర వెల్లడించింది. ఈ నెల 8, 9, 10 తేదీల్లో పసిడి ముగింపు ధర సగటును లెక్కించి గ్రాముకు 10,905గా నిర్ణయించారు. సో 8, 9, 10 తేదీల్లో బంగారం ధర ముగింపు అంటే ఆ మార్కెట్లో ముగింపు ధర ఎంత ఉంది అనేది లెక్కించి ఆ 3 రోజుల సరాసరిని తీసుకొని 10,905గా నిర్ణయించి ముందస్తు విక్రయానికి అనుమతించింది ఆర్బీఐ. అప్పట్లో గ్రాముకు పెట్టిన పెట్టుబడి 4,260తో పోలిస్తే ఇది ఏకంగా 156% అధికం. 156% అంటే నువ్వు 4,260 రూపాయలు నువ్వు ఆ రోజున 2006లో నువ్వు కనుక విక్రయిస్తే ఇప్పుడు అదనంగా 6,645 రూపాయలు నీకు లభించింది అదనంగా. సో ఇది అందుకు ఈ 156% పెరిగింది. ఇక లోన్స్కి వచ్చేటప్పటికి బంగారు రుణాలు వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, బంగారు రుణాలు బంగారం విలువ వేగంగా ఇప్పుడు పెరుగుతుంది. బంగారం రేటు గడిచిన ఏడాది కాలంలో 10 గ్రాముల పసిడి రేటు 53% పెరిగింది. అంటే రూపాయికి రూపాయిన్నర అయింది ఏడాది కాలంలోనే. దాంతో బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలు అంతకంటే వేగంగా పెరుగుతున్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే బంగారాన్ని కొనుగోలు చేస్తారు, దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెడతారు, మళ్ళీ రుణం తీసుకుంటారు, ఆ రుణంతో మళ్ళీ బంగారం కొనుగోలు చేస్తారు. ఇది చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలా అదొక బిజినెస్ లాగా. బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలు అంతకంటే వేగంగా పెరుగుతున్నాయి. ఆగస్టు నెలలో బ్యాంకుల గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి 2,94,000 కోట్లకు చేరుకుంది. సో 2024 ఏప్రిల్లో ఇది కేవలం 1,02,000 కోట్లే ఇది రుణాలు ఇచ్చింది. పసిడి పెట్టుకొని బంగారం పెట్టుకొని ఇచ్చిన డబ్బులు 1,02,000 కోట్లు అయితే గత ఏడాది ఈ సంవత్సరం 2,94,000 కోట్లకు పోయింది. ఆల్ టైమ్ రికార్డ్స్ సాగి పెరగడం వరుసగా ఇది 15వ నెల. అంతేకాదు ఈ మార్చి నుంచి ప్రతి నెల ఈ రుణాల్లో వార్షిక ప్రాతిపదికన 100% పైగా వృద్ధి నమోదైంది. సో బ్యాంకు రుణాలు బంగారం పెట్టి రుణాలు తీసుకునేటువంటి వాళ్ళు 100% పెరుగుతున్నారు, 100 టైమ్స్ పెరుగుతున్నారు. బంగారం ధరలు పెరుగుతున్నంత కాలం గోల్డ్ లోన్స్లోనూ అప్ ట్రెండ్ కొనసాగుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ శ్రీనివాసన్ చెప్పారు. సో ఇక్రా చెప్తుంది ఏంటంటే బంగారం రేటు పెరిగే కొద్దీ రుణాలు తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. సరే, గోల్డ్ రేటు ఇవాళ ఏంటి అసలు పరిస్థితి అయితే చూద్దాం. యాక్చువల్గా గోల్డ్ రేటు మనం చూద్దాం. టుడేస్ గోల్డ్ రేట్ అని కొడితే ఇక్కడ చూడండి, గోల్డ్ రేటు వాళ్ళది 24 క్యారెట్ల బంగారం వచ్చేసి గ్రాము 77 రూపాయలు తగ్గింది, 77 రూపాయల 10 పైసలు తగ్గింది. అంటే 10 గ్రాములు వచ్చేసి 770 రూపాయలు పెరిగింది. వాళ్ళ తగ్గడం కాదు, పెరిగింది వాళ్ళ 24 క్యారెట్ల బంగారం. ఇక 22 క్యారెట్ల బంగారం వచ్చేసి గ్రాము 10,200 ఉంది. 18 క్యారెట్ల బంగారం ఇది 8,346 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల బంగారం 11,128 రూపాయలు ఉంది గ్రాము. సో ఇప్పుడు మనం చూస్తే ఇది గ్రాము ధర చూడండి, నిన్నటి ధరకి ఇవాళ ధరకి తేడా ఉంది. నిన్నటి కంటే పెరిగింది, 77 రూపాయలు పెరిగింది నిన్నటికి ఇవాళకి. ఇక ఇది కూడా పెరిగింది. సో ఇక్కడ చూడండి, నిన్నటికి కలిగి పెరగటమే. 22 క్యారెట్ల బంగారం అయితే విపరీతంగా పెరిగింది. నిన్న 8,140 రూపాయలు అంటే ఇవాళ 560 రూపాయలు పెరిగింది. ఇది 22 క్యారెట్ల బంగారం. 24 క్యారెట్ల బంగారం పెద్ద పెరగలేదు, కానీ 22 క్యారెట్లు పెరిగింది. అలాగే ఇది 10 గ్రాములు. సో 10 గ్రాములు అనమాట. 10 గ్రాముల ధర 560 రూపాయలు పెరిగింది. ఈ 10 గ్రాముల ధర చూడండి నిన్నటికి ఇవాళకి ఎంత పెరిగిందో, పెరుగుతూ వస్తుంది. ఇది 18 క్యారెట్ల బంగారం, ఇది కూడా పెరుగుతూ వస్తుంది. సో బంగారం రేటు పెరుగుతూ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మొత్తం లాస్ట్ వీక్ మొత్తం మనకు సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 12వ తారీఖు ఇవాళ వరకు కూడా పెరుగుతూనే వస్తుంది. ప్రతిరోజు పెరుగుతూ వస్తుంది. హైయెస్ట్ సెప్టెంబర్ 9వ తారీఖుని పెరిగింది. ఇదిగోండి ఇక్కడ సెప్టెంబర్ 9వ తారీఖున హైయెస్ట్ పెరిగింది. తగ్గింది ఒక సెప్టెంబర్ 4 10 రూపాయలు తగ్గింది గ్రాముకి. అంతకు మించి మొత్తం పెరుగుతూనే ఉంది. సో ఇది పెరిగే కొద్దీ ఏమవుతుంది, రుణాల సంఖ్య పెరుగుతుందని చెప్పి ఆర్బీఐ లెక్కేసింది. అలాగే బంగారపు బాండ్స్
కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి 156% లాభం వస్తే బంగారం కొనుక్కున్నటువంటి వాళ్ళకి ఒక సంవత్సరంలోనే రెట్టింపు అయింది. అంటే 100% వచ్చింది. బంగారం బాండ్లు కొనుగోలు చేసినటువంటి వాళ్ళకేమో 156% 5 సంవత్సరాల్లో పెరిగింది. సో కాబట్టి బంగారాన్ని ఏ రూపంలో మీరు పెట్టుబడి పెట్టినా, బాండ్ రూపంలో పెట్టుబడి పెట్టినా, లేదంటే వస్తు రూపంలో పెట్టినా, లేదంటే బిస్కెట్ల రూపంలో పెట్టినా, లేదా కడ్డీల రూపంలో పెట్టినా, ఏ రూపంలో పెట్టినా బంగారం మీ సంపదను పెంచింది గత 2-3 సంవత్సరాల నుంచి అని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో బంగారం రేట్ ఎలా ఉంటుంది అనే దాని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అమెరికా కనుక కొన్ని నిర్ణయాలు తీసుకొని సంచలన నిర్ణయాలు కనుక గతంలో మాదిరిగా కనుక ఉంటే బంగారం రేటు తగ్గుతుంది. లేదు ఇలానే ట్రంప్ రకరకాలుగా ఆంక్షలు పెడుతూ ఉంటే ఆయా దేశాల మీద బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది. ఇది జనరల్గా బులియన్ మార్కెట్లో ఉండే నిపుణులు చెప్పేది ఏంటంటే రాబోయేటువంటి నెలల్లో ఇంకా బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది, తగ్గేటువంటి ఛాన్స్ లేదు అంటున్నారు. కాకపోతే లాంగ్ రన్లో మాత్రం తగ్గుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు 9 క్యారెట్స్ బంగారం కూడా తీసుకురాబోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆర్బీఐలే కొనుగోలు చేస్తున్నాయి జనాలతో సంబంధం లేకుండా పోటీ పడి. అందుకే మధ్య తరగతి పేదలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. 24 క్యారెట్ల బంగారం, 22 క్యారెట్ల బంగారం. అందుకని ఇప్పుడు 9 క్యారెట్స్ బంగారం తీసుకొస్తున్నారు. దానికి హాల్మార్క్ గుర్తింపు ఇస్తున్నారు. అది మీకు తక్కువ రేటుకి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి బంగారమే కదా, మరి బాండ్స్ కొన్నా మీరు ఏ రూపంలో బంగారంలో పెట్టినా మీకు ఒక రకంగా చెప్పాలంటే బాండ్స్ కొంటేనేమో 5 సంవత్సరాలకి రూపాయికి రూపాయి 60 పైసలు అయింది. అలా కాకుండా బంగారంలాగా కొంటేనేమో ఒక ఏడాదిలోనే మీకు దాదాపు 50% పెరిగింది. అంటే రూపాయికి రూపాయిన్నర అయింది, 50% పెరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఒక ర్యాలీ జరుగుతుంది కాబట్టి బులియన్ మార్కెట్ ర్యాలీ బంగారంలాగా కొనుక్కుంటే కలిసి వచ్చింది. కానీ బాండ్లు అనేది సేఫ్గా కనిపిస్తుంది ఈ మార్కెట్ని బట్టి చూస్తుంది. మరి మీకేమనిపిస్తుంది అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.